అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రాజరాజేశ్వరి గారు రచించిన పెద్దరికం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అత్తయ్య, కాఫీ తాగుతారా? సంధ్య పలకరింపుకి భగవద్గీత చదువుతున్న శారదమ్మ తలెత్తి చూసింది. వద్దమ్మా, ఈ పుస్తకంలోని 2 శ్లోకాలు పూర్తయ్యాక ఏకంగా భోజనమే చేసేస్తాను. సరే, మీ ఇష్టం. వంట అయిపోయింది, ఎప్పుడు తింటానన్నా రెడీగా ఉంది అంటూ కూతురు స్వాతిని పిలిచింది. స్వాతి, స్కూల్ టైం అవుతోంది, జడేస్తాన్రా. స్వాతి అడ్డంగా తలూపింది. నువ్వొద్దు, నాన్నమ్మ వేస్తుంది. మనవరాలి మారం విన్న శారదమ్మ త్వరగా చదవడం ముగించేసి, రా స్వాతి, నీకు జడేశాక నా పనులు చూసుకుంటాను అంది గీతను షెల్ఫ్లో పెడుతూ. బుద్ధిగా జడేసుకున్న స్వాతి అన్నం తిని బాక్స్ తీసుకుని స్కూల్కెళ్ళిపోయింది. భర్త సంతోష్ కూడా ఆఫీస్కి వెళ్లిపోవడంతో సంధ్యకి కాస్త తీరిక అనిపించి మడిచీర మార్చుకుని వచ్చింది. రెండత్తయ్య, అన్నం తిందాం అంది. తిందాంలే, పొద్దుటి నుండి పని చేసి అలసిపోయావు. దువ్వెని తెచ్చుకురా, నీకు కూడా జడేస్తాను అంది. అత్తగారి మాటకు సంధ్య మనసు ఆర్ద్రమైంది. అత్త అమ్మల తన మీద ప్రేమ చూపిస్తుంటే కాదనలేకపోయింది. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించేశారు. శారదమ్మ గిన్నెల సర్ది సాయం చేయబోయింది. ఇప్పుడే తిన్నారు కదత్తయ్య, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇవన్నీ సర్దుకొని వచ్చేస్తాను అంటూ ఆవిడ్ని హాల్లోకి పంపించేసింది. కోడలికి తన మీదున్న ఆదరాభిమానాలకు శారదమ్మ మనసు సంతృప్తితో నిండిపోయింది. ఏనాటి పుణ్యమో ఈ అదృష్టం! మనసరిగి నడుచుకునే కొడుకు, కోడలు, మనవరాలు, ప్రశాంతంగా సాగే జీవితం. ఇంతకన్నా ఏం కావాలి? ఏదైనా పని చేస్తానన్నా కూడా సంధ్య సున్నితంగా తిరస్కరిస్తుంది. ఆయనకు స్వాతికి ఎలానో చెయ్యాలి కదా, మీరు బరువా నాకు? ఈ వయసులో మీకు శ్రమ దేనికి? హాయిగా విశ్రాంతి తీసుకుంటే మాకు సంతోషం అంటుంది. అదే నిజమే. ప్రతి పనిలోనూ వేలు దూర్చి వాళ్ల పనులకు అడ్డంగా వెళ్లి అక్కర్లేని సలహాలిస్తూ వారి జీవితాల్లోకి తొంగి చూసే కన్నా తన పనేదో తను చూసుకుంటూ కృష్ణారామ అనుకుంటే ఉత్తమం. ఆలోచనలో మునిగిన శారదమ్మకి పక్కవాటాలోంచి అరుపులు కేకలు వినిపించి ఉలిక్కిపడింది. పక్కవాటలో తమలాగే వేరే ఫ్యామిలీ నివాసం ఉంటోంది. నారాయణరావు, అతని భార్య వసుంధర, వారి పిల్లలు భార్గవి, వికాస్. వీరు మాత్రమే ఉంటే కథ లేదు. వారితో పాటు వసుంధర అత్తగారు సుగుణమ్మ కూడా ఉంటోంది. రోజులో 2-3 సార్లన్నా అత్తాకోడలు కీచులాడుకుంటారు. నువ్వంటే నువ్వని ఇద్దరు రెచ్చిపోతారు. ఎంత స్పీడుగా మొదలెడతారో అంతే స్పీడుగా ఆగిపోతుంది వారి యుద్ధం. కోడల్ని శాపనార్థాలు పెడుతూ పెళ్లాని అదుపులో పెట్టుకోలేని తన కొడుకు అసమర్థతని దుమ్మెత్తు పోస్తూ తన కర్మిలా కాలిందని ముక్కు చీదుతూ వరండాలోకి చేరుతుంది. వసుంధర సుగుణమ్మకి స్వయాన మేనకోడలు. ఇష్టమైతే ఇద్దరు సఖ్యంగానే ఉంటారు. ఏదైనా ఇంత మాట తేడా వస్తే మాత్రం ఎవరికెవరూ తగ్గరు. పని ముగించుకొచ్చిన సంధ్య అత్తగారి పక్కన కూర్చుంది. మళ్లీ మొదలైనట్లుంది పక్కింట్లో యుద్ధం అంది నవ్వుతూ. బద్ధ శత్రువుల్లా కొట్టుకుంటారు. కాసేపాగితే మళ్లీ ఇద్దరు ఒకటైపోతారు. అయినా ఒకే ఇంట్లో ఉంటూ ఎందుకలా దెబ్బలాడుకుంటారో? శారదమ్మ కళ్ళు మూసుకొని కూర్చుంది. ఏదో ఆలోచనలో ఉందని గ్రహించిన సంధ్య ఇంకేం మాట్లాడక లేచి తన గదిలోకి వెళ్లిపోయింది. ఇంచుమించు ఒకే వయసున్న శారదమ్మ, సుగుణమ్మల మధ్య మంచి స్నేహమే ఉంది. సాయంత్రమైతే ఇద్దరూ కలిసి వాకింగ్కో గుడికో వెళ్తారు. లేకుంటే డాబా మీదకు చేరి కష్టసుఖాలు కలబోసుకుంటారు. సుగుణమ్మ ఒకవైపు తన కోడల్ని పొగుడుతూనే మరోవైపు తిడుతూ ఉంటుంది. ఈ ద్వంద్వ వైఖరికి ఒక్కోసారి శారదమ్మ నవ్వు ఆపుకోలేక పైకే నవ్వేస్తుంది. నీకేం తల్లి, బంగారం లాంటి కోడలు దొరికింది నీకు. కొడుకు, కోడలు నీ చొప్పు చేతుల్లో ఉండి నీకే కష్టం కలగకుండా చూసుకుంటారు. నా కోడలైతే తెల్లారి లేచి దేనికో దానికి నాతో గొడవ పెట్టుకుంటుంది. అలాంటి కోడలు నీకు దొరికితే నా బాధ తెలిసొచ్చేది అంటుంది శారదమ్మ నవ్వుకి ఉడుక్కుంటూ. అదేమిటే సుగుణ, మేనకోడల్నే కోడలుగా చేసుకున్నావు కదా, మరి ఎందుకలా గొడవ పడతారు అంది. ఆ ప్రశ్నకు తనింట్లో జరిగే దినచర్య స్మరణకి వచ్చింది. వసుంధర, సుగుణమ్మ విడివిడిగా చూస్తే అందరికీ మంచివారే కాని వారిద్దరి మధ్య తగువులు మాత్రం వడ్ల గింజలో బియ్యం గింజల్లా ఉంటాయి. వసుంధర చూడటానికి కొంచెం బుద్ధిగా ఉన్నా పని విషయంలో చురుగ్గానే ఉంటుంది. మేనత్తే కదా అని ఆవిడికి ఏ లోటు చేయక బాగానే చూసుకుంటుంది. పొద్దున్న లేచినప్పటి నుండి చకచకా ఇంటి పనంతా ఒంటి చేత్తో పూర్తి చేస్తుంది.
సుగుణమ్మకి కాలు నోరు కూడా తిన్నగా ఉండవు. ప్రతి పనిలోనూ సలహాలిస్తూ కోడల్ని విసిగిస్తూ ఉంటుంది. కొడుకు విషయంలోనూ అంతే. ఏ పనైనా చెయ్యాలనుకుంటే అడగకుండానే సలహాలిస్తుంది. అతడు ఒక్కోసారి విసుక్కుంటాడు. ఎందుకమ్మా అన్నింటిలో కల్పించుకుంటావు? శారద ఆంటీలా కృష్ణారామ అనుకోక. ఆ మాటలకు సుగుణమ్మ అవమానపడిపోయి, ఆవిడ కోడలు మంచిది కాబట్టి అలా ఉండడానికి సాధ్యమవుతోంది అంది. అది విన్న వసుంధర, సంధ్య మంచిదంటున్నావు, నేను చెడ్డదాన్నా అని అత్తగారిని నిలదీసింది. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. కోడలతో పోట్లాడలేక సుగుణమ్మ నీరసపడిపోతుంది. ఇంటికి పెద్దదానే కదా, నాకేమాత్రం పెద్దరికం లేకుండా చేస్తున్నారు. అన్ని విషయాల్లో తగుదురమ్మా అంటూ కల్పించుకుంటే పెద్దరికం అవదు. వయసులో ఎంత పెద్దయితే ఏం లాభం అని పెడసరంగా కోడలు జవాబిస్తుంది. స్వగతం నుండి తేరుకున్న సుగుణమ్మ, నా కోడలు నన్ను బాగానే చూసుకుంటుంది, కాని ఇంట్లో నా మాటకు అస్సలు విలువనివ్వరు. వారికి తోచిందే చేస్తారు. వాళ్లను బట్టే నా మనవలు. మంచి చెడ్డ చెప్పాలనుకున్నా నీకేం తెలియదు పో అని కసిరి పారేస్తున్నారు. ఒక్కోసారి వీళ్ళందర్నీ వదిలి ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవాలని బలంగా అనిపిస్తుంది. కాని వదిలి వెళ్లలేని బలహీనత. నీ బ్రతుకు కూడా నా మాదిరిగానే ఉంటే నాతో పాటు నిన్ను కూడా ఏ ఆశ్రమానికో లాక్కుపోయేదాన్ని. కాని నీ వాళ్లంతా నీ మాటకు విలువనిస్తూ నిన్నో పెద్ద దిక్కుగా చూస్తారు అంది కినుకుగా. సుగుణమ్మ ఆరోపణకి శారదమ్మ భక్కున నవ్వింది. నీ బాధ అర్థమైంది సుగుణ. నేను చెప్పిన మాట విన్నావంటే ఎక్కడికి వెళ్లకుండానే ప్రశాంతంగా ఉండగలవు. అంతకన్నా భాగ్యమా? నా మనసుకి కష్టం కలగకుండా ఉంటుందంటే దేనికైనా సిద్ధమే అంది ఆశగా. దాదాపు 20 ఏళ్లుగా మన 2 కుటుంబాలు ఒక్కచోటే కలిసుంటున్నాయి. మన భర్తల బ్రతుకున్నప్పుడు మనింటికి మనమే మహారాణులం. చిత్రంగా మనిద్దరికీ అన్ని విషయాలు కలిసిస్తూనే వచ్చాయి. ఇద్దరికీ కొడుకులు కూడా ఒక్కొక్కరే. మేనరకం ఉందని నీ కొడుక్కి ముందుగా పెళ్లి చేసేశావు. నిజానికి నీ కోడలు వసుంధర మంచి అమ్మాయి. నువ్వు మేనత్తవైనా నాతోనే చనువుగా మాట్లాడి కష్టం సుఖం చెప్పుకునేది. తనని భర్తని ఏకాంతంగా ఉండనివ్వడం లేదని, ప్రతి పనికి అడ్డం పడతావని, ఏమైనా అంటే ఇంటికి పెద్దదాన్ని, నా మాటే నెగ్గి పెద్దరికం నిలబడాలని రభస చేస్తావని చెప్పుకుని బాధపడేది. ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఒక మాట చెప్పింది. తల్లి తన బిడ్డను ప్రతిఫలాపేక్ష లేకుండా పెంచి పెళ్లి చేసి కోడలిగా వేరే ఇంటికి పంపుతుంది. వృద్ధాప్యంలో కాలు చేయాడని అత్తకి కోడలే అమ్మగా మారి సేవ చేయాల్సిందే కదా. కోడల్ని మంచిగా చూసుకొని కలతలు రేపకుండా తన పనేదో తను చూసుకుంటే తన భర్తకు కన్నతల్లి రుణం అవసరం వచ్చినప్పుడు తప్పకుండా తీర్చుకుంటుంది. నిమిషానికొకసారి పెద్దరికం ఆపాదించుకొని రంకలేయకుండా ఉంటే ఏ కోడలైనా తనే అత్తకు పెద్దరికాన్నిచ్చి గౌరవిస్తుంది. ఈ మాటలు నాలో ఆలోచనలు రేపాయి. నా కోడలతో నా ప్రవర్తన ఎలా ఉండాలో మార్గదర్శకం చూపాయి. ఇక నేను ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. పెద్దరికాన్ని పెత్తనాన్ని నాకు నేను ఆపాదించుకోకుండా ఎదుటివారిస్తేనే స్వీకరించాలి. వారే మనల్ని సలహా అడిగితే తోచింది మంచిదనిపించింది చెప్పాలి. నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేయాలి. వాళ్ల ఆలోచనలు మన సలహాలు కలిపి చూసి ఇక మనం వద్దనుకున్న గౌరవాన్ని పెద్దరికాన్ని మనకే ఇస్తారు. నా కొడుకు కోడలికి వారు అడగకుండా ఏనాడు సలహాలివ్వను. మా ఇంట్లో ప్రశాంత వాతావరణానికి కారణమిదే. ఈ విషయాలన్నీ ఆలోచించి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే నువ్వు కోరుకున్న పెద్దరికం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అంతవరకు శారదమ్మ మాటలు శ్రద్ధగా వింటున్న సుగుణమ్మలో జ్ఞాననేత్రం తెరుచుకున్నట్లయింది. తన మాటే నెగ్గి తీరాలని కొడుకు కోడల్ని పెట్టిన క్షోభ గుర్తుకొచ్చింది. తన ప్రవర్తనకి సిగ్గనిపించి, నా కళ్ల పొరలు తొలగాయి శారదా, ఇక నుండి నువ్వు జ్ఞానబోధ చేసినట్టుగానే నడుచుకుంటాను అంది ఆమె చేతిలోని చెయ్యేస్తూ. ఆ తర్వాత కథ ఫలితం ఆ వీధిలోని ఆదర్శ కుటుంబాల జాబితాలో ఇంకోటి కూడా వచ్చి చేరింది. ఇప్పుడు సుగుణమ్మ అందరికీ చెప్పే మాట పోరు నష్టం పొందు లాభం. అంతే కదా మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.